అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు, పీఆర్సీ ఏరియర్స్, టీజీఎల్ఐ, ఎస్ఎల్స్, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రతి నెల 1000 కోట్ల రూపాయలు జమ చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే ఉద్యోగ పెన్షనర్లందరూ వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నల్గొండలో డిసెంబర్ 24వ తేదీ నుంచి రిటైర్డ్ ఉద్యోగుల దీక్షలు అని చెప్పేసి కోంపల్లి భిక్షపతి ఇక్కడ చెప్పడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నెల 24వ తేదీ నుంచి కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా నాయకుడు కోంపల్లి భిక్షపతి అన్నారు. మంగళవారం పీఆర్టీయూ సంఘ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ పొంది ఇప్పటికీ సుమారు 20 నెలలు గడిచిన వారికి రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఫైనల్ ఎన్కాష్మెంట్, జీఏఎస్, టీజీఎల్ఐ, ఇక పీఆర్సీ ఏరియర్స్ సర్వీసు సకాలంలో చేయాల్సిన సరెండర్ చేసిన లీవ్ డబ్బులు ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సో 63 ఏళ్ల వయసులో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు వారి ఆర్థిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పిల్లల వివాహాలు చేయలేక, ఇంట్లో లోన్లు, ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 2024 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులందరికీ రావాల్సిన పెన్షన్ బకాయిలు చెల్లించేందుకు ప్రతి నెల 1000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్లు అయితే చేయడం జరిగింది.